మాత ఎంత కృషించిపోతుందో చేతులారా మన భూమి సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్, ఆ డస్ట్బిన్ వేసే. సరే అయ్యా, అంత దూరం వెళ్ళే ఓపిక లేదు కానీ ఇక్కడ పడేస్తే పోలే. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్లి బయటపడండి రా. మీరందరూ అసలు మనుషులేనా? మీకు జీర్ణమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నారు. నేను ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేండి రా. బిడ్డని ఎవరైనా ఏమైనా మీరు ఊరుకుంటారా? అలాంటిది నా గుండెల మీద తెచ్చుకున్న నా బిడ్డలు చెట్లు అర్థాంతరంగా వాటిని కొట్టి చంపేస్తున్నారు కదా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోదు, మల్ల తిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. ఏ పేదవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. మాటల్లోనా సాగేరా సాహసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. సార్, మన ఫ్యాక్టరీ ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, తినబడలేదా గోదారి నీళ్ళ అంత కోశ. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, తినబడలేదా గోదారి నీళ్ళ అంత కోశ. గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, ఏ శాపం తనకెందుకని. ఆ అలల అలజడి ఆడని ఆడని కంట తడి, కనబడలేదా వినబడటం లేదా. మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీరు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాస నిలుస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీ కోసమే, మీ అందరి కోసమే.
మీరు వాడే ప్లాస్టిక్ మూగ జీవాల ప్రాణాలు సైతం హరిస్తుంది. మీరు చేసే నీటి కాలుష్యం వల్ల అనేక రోగాలు ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలు చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి, తర్వాత తరాన్ని కూడా కాపాడనివ్వండి. పంచభూతాలే తోడై సదా మనం బ్రతుకుతున్న భూమిని మనం బ్రతికించుకుందాం.